హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, నిన్న ఈవినింగ్ పెట్టిన వీడియోలో నవీన్ అన్న పాత ఛానల్ నుండి నా నేమ్ తీయకని కామెంట్ చేసిండు. డైరెక్ట్గా కొత్త ఛానల్ నుండి నాకు కామెంట్ చేయనుండే నవీన్ అన్న. సో నవీన్ అన్న ఇంత బ్యాడ్గా మాట్లాడుతుండు, నన్ను వీడియో చేయకద్దంటూ నా పేరు తీయకద్దని మాట్లాడుతుండు నవీన్ అన్న. సో ఆ కమెంట్ నేను డిలీట్ చేసిన. నా ఛానల్ నుండే నిన్న నైట్ పెట్టిండు. మరి అంత దారుణమా సాయన్న మీద? బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో నీకు తెలియదు, స్క్రీన్ మీద కనబడ్డా చేస్తున్నాడు అని చెప్పిండు. సాయన్ననే జెన్యూన్, నవీన్ అన్న ఫేక్ మనిషి. నవీన్ అన్న సాయన్ననే బెస్ట్. మరి గంత దారుణం చేస్తుండు, సాయన్నని నెగిటివ్గా మాట్లాడుతుండు. మొత్తం నాది, చెట్టు నేనే పెట్టినా, ఆ చెట్టు నేనే వీకిస్తా అని మాట్లాడుతుండు నవీన్ అన్న. అది ఎంతవరకు కరెక్టు? అది న్యాయమేనా? సో మనం సపోర్ట్ చేయాల్సింది మొత్తం సాయన్నకి. ప్రతి ఒక్క వీడియో ఉంటుంది తెలుగు ఎక్స్పెరిమెంట్లో అన్న గురించి చెప్పింది, నవీన్ అన్న గురించి సాయన్న ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీరు వెళ్ళి చూడండి. నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఆ ఛానల్ని చూస్తున్నా. 2 సంవత్సరాలు అవుతుంది నేను చూడబట్టి. ప్రతి ఒక్కటి మంచిగా క్లియర్ టు క్లియర్ పాయింట్ ఉంటుంది నవీన్ అన్న గురించి చెప్పింది. నవీన్ అన్న మాత్రం నా పేరు తీయద్దని నాకు కామెంట్ పెట్టిండు. అది మీరు ఎంతవరకు కరెక్టో చూడండి. కొత్త ఛానల్ నుండి పెట్టనుండే, నాకే మెయిల్ చేయనుండే. కామెంట్ ఎందుకు పెట్టిండు? పాత ఛానల్ నుండి నవీన్ బ్లాగ్స్ అని ఉంది. అది ఎంతవరకు కరెక్టు? 2 సంవత్సరాల నుండి చూస్తున్నా నవీన్ అన్నని. మొత్తం ఎట్లా అంటే, మొన్న ఏం చెప్పిందంటే, క్లిప్పు నాకు నచ్చినట్టే రావాలా, నేనే మంచిగా తీస్తా. అదా? సాయన్న ఎంత మంచిగా తీస్తుండే వీడియోస్. కమ్బ్యాక్ ఇచ్చిండు మొన్న. అంత ఇదైనా అని మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చిండు మన కోసం. డైలీ వ్లాగు, డైలీ మెయిన్ ఛానల్లో వీడియో. ఎంత ప్రాబ్లం అవుతుంది, మనం సపోర్ట్ చేయాల్సింది నవీన్ అన్న కాదు, సాయి కృష్ణ అన్నకి. మీరు నేను తప్పు మాట్లాడితే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, డిస్లైక్ చేయండి, అది మీ ఇష్టం ఇక.